వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న పరిశ్రమలు సైతం వెళ్లిపోయే పరిస్థితి తెస్తున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థపై మరోమారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాదాగిరికి తెగబడ్డారు. తమ దోపిడీకి సహకరించకపోతే నిత్యం ఇబ్బందులు సృష్టిస్తున్నారు. గతంలో దాదాపు నెలన్నర పాటు ఉత్పత్తి జరగకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణ అండ్ టీం తాజాగా స్థానికులకు ఉద్యోగాల పేరుతో కాంట్రాక్టుల కోసం గుండాగిరికి దిగారు. మైనింగ్ నుంచి ముడి సరుకు రాకుండా అడ్డుకుంటున్నారు. కార్మికులు ఫ్యాక్టరీలోకి వెళ్లకుండా బెదిరిస్తున్నారు. సిమెంట్ లారీలు బయటకు వెళ్లకుండా గేటుకు అడ్డంగా టెంట్లు వేశారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టులు రద్దు చేసి అన్నీ తమకే ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అయితే ఒప్పందాలు రద్దు చేయలేమని చెప్పినందుకు అల్ట్రాటెక్పై దాదాగిరికి పాల్పడ్డారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆగడాలు ఆగేలా కనిపించట్లేదు. ప్రస్తుతం ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. ఒకే ఒకటి జమ్మలమడుగులో తన రాజ్యాంగం మాత్రమే నడవాలి అన్న రీతిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఈరోజు పరిశ్రమలు బయటకు వెళ్ళిపోయేటటువంటి స్థాయికి వచ్చిందనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నుంచి కూడా తన నియోజకవర్గంలో ఏ అయితే ఫ్యాక్టరీలు కానీ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ ఇతర సంస్థలు ఏ అయితే ఉన్నాయో వీటన్నిటిని కూడా తాను చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి సబ్ కాంట్రాక్టులు కానీ తనకే ఇవ్వాలని చెప్పి హుకుం జారీ చేస్తారు. ఇప్పటికే వాళ్ళు ఒప్పందాలు చేసుకొని ఆల్రెడీ అక్కడ వర్కర్స్ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకే కావాలి, ఎందుకంటే తాను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఇదంతా తన అడ్డా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తానే చేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా దాదాపు నెలన్నర ఇప్పుడు ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులకు ఉద్యోగాల పేరుతో ఏదైతే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు చేస్తున్నటువంటి హంగామా పూర్తి స్థాయిలో ఆ పరిశ్రమను ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం వచ్చింది. ఎందుకంటే ఇటు ముడి సరుకుని ఏదైతే క్వారీల నుంచి రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ ఉత్పత్తి అయినటువంటి సిమెంట్ని బయటకు పోనీయకుండా ట్రాన్స్పోర్ట్ చేయకుండా అడ్డుకున్న పరిస్థితి. ఇంకా కీలకంగా అక్కడ ఉత్పత్తి జరగకుండా ఎవరైతే కార్మికులు లోపలికి వెళ్లాల్సిందో వాళ్ళని కూడా లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న పరిస్థితి. ఇది గతంలో కూడా ఇలానే చేశారు. దాదాపు నెలన్నర పాటు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇదే అంశం మీద జిల్లా ఎస్పీ కలెక్టర్లకు కూడా సంబంధిత సంస్థ ఫిర్యాదులు చేసినా కానీ అప్పట్లో తాత్కాలికంగా కొంత విరమణ చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే రీతిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. గతంలో ఏవైతే డిమాండ్లు చేశారో ఆ డిమాండ్లన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి కాంట్రాక్టులతో కొంతమంది వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారు. ఆ వర్కర్స్ని తీసేసి తాము చెప్పిన వాళ్ళ స్థానికుల పేరుతో తాము చెప్పిన వాళ్ళు పెట్టుకోవాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అంటే వర్కర్స్కి సంబంధించిన కాంట్రాక్టులు కానీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కాంట్రాక్టులు కానీ ఇట్లాంటివన్నీ కూడా తమకే కావాలని చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము పరిశ్రమలకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఊతం ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో వాటిని మీద ఈ విధంగా ఉత్పత్తిని కూడా ఆపు చేసే విధంగా ఈ విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా స్పందించాలి. గతంలో ముఖ్యమంత్రి స్పందించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళినా కానీ తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చారు తప్ప మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు నెలకొన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కాదు, గతంలో కూడా పరిశ్రమల మీద ఇటువంటి దాడులు, ఎందుకంటే అదానికి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు క్యాంపు సైట్ ఒకటి ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ సీఎం రమేష్ అక్కడ సబ్ కాంట్రాక్ట్ చేస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా దాడి చేసి ఆ కాంట్రాక్ట్ తమకే కావాలని చెప్పినట్టు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పరిశ్రమలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక భయపెట్టి తన నియోజకవర్గంలో తాను చెప్పిందే శాసనంగా ఉండాలి, తాను చెప్పిన వాళ్ళకి పనిచేయాలి, తాను చెప్పిన వారికి కాంట్రాక్ట్లు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ని తెర మీదకు తీసుకురావడంతో ఇప్పుడు పరిశ్రమలన్నిటికీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఇప్పటికీ అల్ట్రాటెక్ మీద గతంలోనే వాళ్ళు చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. సంబంధిత సంస్థ వాళ్ళు ఇలా అయితే ఎలా మేము ఇక్కడ ఉత్పత్తి చేయాలి, ఎలా ఈ ప్లాంట్ నడపాలి అనేటటువంటి బాధను కూడా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ తీరైతే మారలేదు. ఇప్పుడు మళ్ళీ అదే డిమాండ్తో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ శ్రీనివాస్.